వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. అసలు డైలాగ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే యూట్యూబ్ ని అయితే షేక్ చేస్తుంది. ఆల్రెడీ 3 days బ్యాక్ ఈ ఆడియో అయితే పెట్టారు. బట్ డైరెక్ట్ గా ఇప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. చూసారా జనని? చూసా అదే కదా మొత్తం వైరల్ అవుతుంది. అసలే పోలీస్ వర్సెస్ అల్లు అర్జున్ ఒక సినారియో అయితే నడుస్తుంటే మళ్ళీ దీంట్లో కావాలని ఇంకొక ఈ మొత్తం హిందీలో కూడా హిందీ వర్షన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బట్ కాకపోతే జనని ఇప్పుడు ఈ టైంలో ఈ సాంగ్ వల్ల అల్లు అర్జున్ కి డ్యామేజ్ అవుతుందా అంటే అవుతుందని అంటున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఆర్మీ అయితే సంతోషంగా వాళ్ళ ట్రోల్స్ చేసుకుంటూ ఉన్నారు. అటు డిపార్ట్మెంట్ అయితే మొన్న రెండోసారి విచారణకు అయితే పిలవడం జరిగింది అల్లు అర్జున్. చెంచల్ కూడా జైలు తర్వాత ఒక రెండోసారి అంటే నెక్స్ట్ టైం మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఒక ఆడియో అయితే రిలీజ్ చేశారు జనం. ఇది ఇప్పుడైతే వీడియో చేశారు కదా, అప్పుడు ఒక సంస్థ ఏదైతే ఆడియో సంస్థ ఉందో ఆడియో సాంగ్ అయితే వైరల్ చేశారు. కానీ అప్పుడు ఎంత ట్రెండింగ్ అయిందో తెలిసిందే. కాకపోతే మళ్ళీ ఆ ఆడియోని అయితే డిలీట్ చేయడం జరిగింది. అవును, మళ్ళీ ఎందుకు డిలీట్ చేశారు అని అంటే చాలా మంది అనుకుంటున్నారు. అంటే సీఎంతో మీటింగ్ ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డితో మీటింగ్ ఉంది కాబట్టి ఆ వీడియో డిలీట్ చేశారు ఆ టీం వాళ్ళే, పుష్ప టీం వాళ్ళు అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అంటే అయిపోయింది, ఇంకా మీటింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు మేము ఫ్రీ అనుకొని రిలీజ్ చేశారా అంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? వాళ్ళ సైడ్ ఉద్దేశం ఏంటంటే జర్నీ అంటే ఆడియోకి సంబంధించిన రైట్స్ ఎవరైతే వాళ్ళు కొనుక్కున్నారో వాళ్ళు ఒక ప్రోటోకాల్ ప్రకారమే అంటే వాళ్ళ ప్రమోషన్స్ ఏదైతే ఏ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేయాలనేది వాళ్ళు ఆ ప్లాన్ లో మేము రిలీజ్ చేసామని వాళ్ళు చెప్తుంటే, కొంతమంది అంటే సినీ వర్గాలు అవ్వచ్చు, కొంతమంది కింది స్థాయిలో అంటే సినిమా అభిమానులు ఎవరైతే ఉంటారో న్యూట్రల్ గా ఉండే వాళ్ళు అయితే ఈ టైంలో అల్లు అర్జున్ కి ఈ వీడియో అయితే చాలా డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ అతన్ని సోమవారం అయితే విచారణకు పిలిచే ఆల్రెడీ హైకోర్టులో బెయిల్ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది అనేది మనకు వచ్చిన సమాచారం. మళ్ళీ ఈ వీడియో వల్ల ఈ వీడియో ఉంచుతారా లేదంటే డిలీట్ చేయడం జరుగుద్దా అనేది మనం చూడాలి. ఇంకా మళ్ళీ డిలీట్ అవుతే కనుక ఇది మళ్ళీ ఇంకా ఒక పెద్ద చర్చ అవుతుందని ఇప్పుడైతే యూట్యూబ్ లో అయితే ఇప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది ఈ వీడియో సాంగ్. మొన్న వదిలింది ఆడియో, ఇప్పుడు డైరెక్ట్ వీడియో వదిలారు. ఏదో ఒక డీజే మిక్స్ చేసి ఈ డైలాగ్ అయితే చేయడం జరిగింది. కానీ అసలు ఆ సాంగ్ లో అంత తీసుకోవాల్సిన అవసరం ఏముందంటారు మనోహర్? అంటే పుష్ప మూవీలో ఏదైతే షికావత్ ఉన్నాడో ఆ సినిమాలో అతను ఒక ఎస్పీ రోల్ కేటగిరీ చేస్తాడు. అయితే ఇతనికి గొడవ జరిగినప్పుడు సారీ, కేవలం సారీ చెప్పాలి అల్లు అర్జున్ ఆ సిచ్యువేషన్ సినారియోలో. కానీ రీల్కి రియాలిటీకి చాలా అల్లు అర్జున్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అటు ప్రతిపక్షాలు, అధికార పక్షాలు అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ అయితే సారీ చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డికి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయితే చెప్పమంటున్నారు. ఇదే టైంలో కరెక్ట్ సింక్ లో వదిలారని చెప్పాలి. అక్కడేమో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో సారీ చెప్పమంటారు ఎవరు ఎస్పీకి షెకావత్ కి, రియల్ గా ఏమో కాంగ్రెస్ వాళ్ళేమో ఇప్పుడు ఉన్న సీఎం కి సారీ చెప్తే తప్పైపోయిందని ఒప్పుకో, ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావని కూడా చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ కి అయితే బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పాలి జనని. మేబీ వీళ్ళకి ఒక బలం వచ్చిందేమో, అంటే సీఎం గారితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు కొంచెం ఈ సిచ్యువేషన్ అంతా కూల్ అయిపోయింది కాబట్టి సినిమా ప్రమోషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అని అనుకుంటారా? ఇది ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోయినా బయటికి మాత్రం ఇది కావాలని అల్లు అర్జున్ రిలీజ్ చేశారనేది అయితే వాదనలు వస్తున్నాయి జనండి. ఇది నాకు తెలిసి ఈ రోజు ఆల్రెడీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవచ్చు, అన్ని మీడియా ఛానల్లో ఈ వీడియో సాంగ్ అయితే చాలా వైరల్ అవుతుంది. కానీ చూడాలి ఇది ఏమన్నా ఉంచుతారా లేదా. అంటే టోటల్ ఈ సినారియోలో ఏదైతే చెంచల్ కూడా జైలుకి వెళ్ళడం, మళ్ళీ ఆ 1 day నైట్ ఉండడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ ఆ విచారణకు వెళ్ళడం, ఏదైతే పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్ళడం, మళ్ళీ రెండోసారి నిన్న వీడియో కాలింగ్ లో కోర్టులో అయితే ఆయన వర్చువల్ లో అయితే ఆయన అటెండ్ అవ్వడము, ఇవన్నీ టోటల్ గా ఇదంతా ఒక ఎత్తు అయితే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో అల్లు అర్జున్ మరీ బ్యాడ్ అయ్యాడని చెప్పాలి. ఆయన కొంచెం అంటే అల్లు అర్జున్ ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ అంతా ఆయనకు తెలుసు, కానీ కావాలని ఆ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా వీళ్ళకి రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. అంటే ఇందులో అయితే అల్లు అర్జున్ అభిమానులు అయితే ఈ ఆడియో ఏదైతే ఇప్పుడు ఎంత ట్రెండింగ్ అవుతుందో చాలా సంతోషంగా అటు గవర్నమెంట్ అంటే వాళ్ళు ఈ ఆడియో మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అల్లు అర్జున్ చాలా ఇమ్మెచ్యూరిటీగా అంటే అతనికి ఏదో చుట్టూ ఉండేవాళ్ళు లేదంటే అతను ఎవరి గైడ్ లైన్స్లో వెళ్తున్నాడు అనేది కూడా చాలా మంది విమర్శలు అయితే చేస్తున్నారు. ఎందుకు అల్లు అర్జున్కి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టి 1700 కోట్ల పైన వచ్చినా కూడా అల్లు అర్జున్ ఎక్కడ కూడా అంటే అటు సంతోషం లేదు, ఒక హిట్ కొట్టినా కూడా బాధలో ఉన్న అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా అంటే ఏం చేసుకుంటారు ఆయన, ఇంత జరుగుతుంటే రచ్చ జరుగుతుంటే ఇండియన్ హిస్టరీలో కూడా ఏ హీరో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైతే ఎదురవ్వలేదంట. ఒక సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు అల్లు అర్జున్ అనేది కూడా
కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇంకా సినిమా అంటే ఇప్పుడు హీరో ఒక్కరే అంత బాధ్యత కాదు కదా. ఇప్పుడు ఈ పాటలు రిలీజ్ చేస్తున్నారంటే మీరు అన్నట్టు టీం వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రమోషన్స్ లేదంటే వాళ్ళకి సంబంధించిన ఇందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే మొన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా చాలా అంటే చాలా వైరల్ అయింది ఆయన వీడియో. ఒక సీనియర్ జర్నలిస్ట్ ముఖ్యంగా మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో అంటే ఇప్పుడు హీరోనే కనపొస్తున్నారు, చుట్టూ పనిచేసిన వాళ్ళు కనపడుతున్నారు. అల్లు అర్జున్ కావాలని అంటే అతను ఒక్కరు ఇండివిజువల్గా హైప్ కోసం ఆ ఆడియో ఫంక్షన్స్లో కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో కూడా అతనే ఉండాలి, చుట్టూ ఎవరు ఉండకూడదు. కానీ హీరోలు ఆ సినిమాలో షికావత్ ఎవరైతే ఫాద్ ఫాసిల్ అవ్వచ్చు, సునీల్ అవ్వచ్చు, అనసూయ అవ్వచ్చు, అందులో చాలామంది యాక్టర్లు పెద్ద పెద్ద గొప్ప గొప్ప టెక్నీషియన్స్లు, డిఓపీలు చాలామంది యాక్ట్ చేశారు. అయినా కూడా అక్కడ కూడా వాళ్ళందరితో గ్రూప్ ఫోటో కూడా లేకుండా అల్లు అర్జున్ ఒక్కడే హైప్ అవ్వడం, అంటే అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో అంటే అల్లు అర్జున్ ఒక్కడే ఎక్కాలి స్టేజీ, ఇలాంటివి కూడా మాట్లాడారనేది కూడా అతను సీనియర్ జర్నలిస్ట్ కూడా చెప్పడం జరిగింది వీడియోలో. అంటే ఇది కేవలం అల్లు అర్జున్ ఒక్కడే హైప్ అవ్వాలి, అతను ఒక్కడే ఎక్స్పోజ్ అవ్వాలని కూడా ఈ ఒక పెద్ద ఇది ఒక పెద్ద అలిగేషన్ అనుకోవచ్చో లేదంటే నిజంగా విమర్శ అవ్వచ్చో ఒక సీనియర్ జర్నలిస్ట్ అయితే చెప్పాడు. ఇది చాలా సెన్సేషన్ అయింది వీడియో. ఓ పక్క ఇలా అనుకుంటున్నారు కదా, ఇంకో పక్క అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి కారులో తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ డాడీతో అన్న మాట ఏంటంటే దీనికి సక్సెస్ వచ్చినా నేనే తీసుకుంటా, ఫెయిల్యూర్ వచ్చినా నేనే తీసుకుంటా, నేనే దీనికి నిలబడతాను, నేనే తీసుకుంటాను, మీరెవ్వరు ఇందులో ఇరుక్కోవడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడారు అనమాట. కాకపోతే అల్లు అరవింద్ కూడా ఇది సీఎం భేటీ అనంతరం ఒక మీడియా ఛానల్ తో కూడా మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ ని హాలీవుడ్ రేంజ్ లో ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు హబ్ గా ఉండబోతుంది హైదరాబాదు అన్నట్టు ఒక జోష్గా చెప్పాడు. అంటే ఆ వెనక ఉన్న అంటే ఆయన సంతోషం వెనుకున్న ఏంటి, ఆయన ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు, సీఎంతో ఏం మాట్లాడాడు, అల్లు అర్జున్ అంశం ముగిసిందా అనేది కూడా అయితే మనకు చర్చలు అయితే వస్తున్నాయి. అంటే ముగిసింది అనుకోవాలా లేదా అనేది అయితే ఆ చర్చలు ఏం జరిగింది ముగిసింది అని అనుకునే కొద్దీ పెరుగుతూ ఉందన్నమాట. ఇంకొకటి జనని ఇక్కడ దీనికి పుల్ స్టాప్ పడింది, ఇంకా అంత సైలెంట్ అయిపోయింది అన్న తరుణంలో ఈ వీడియో ఏదైతే ఉందో దమ్ముంటే పట్టుకోరా ఈ వీడియో ఒక సంచలనంగా అయితే మారింది. ఇది ఇది ఉంచుతారా లేదంటే డిలీట్ చేస్తారా? ఇప్పుడు నార్మల్ గా సినిమాలలో ఏవైనా సాంగ్స్ ఉంటే సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకి అందులోని వీడియో సాంగ్స్ కానీ చిన్న చిన్న 1 minute అయినా వదులుతూ ఉంటారు అనమాట. ఇందులో ఈ సాంగ్ కొంచెం హైలైట్ అయింది కాబట్టి అది కూడా ఖచ్చితంగా వీడియో సాంగ్ రిలీజ్ చేయాలి, కొన్ని రోజులైనా సరే రిలీజ్ చేయాలి. కాకపోతే ఈ టైంలో ఈ డిస్కషన్ ఉన్నందువల్ల ఇది ఈ టైంలో రిలీజ్ చేసినందుకు అది కొంచెం వైరల్ గా మారింది. అది ఎంత పాజిటివ్ గా చూద్దామన్నా నెగటివ్ గా. బట్ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఆడియో సంస్థకు సంబంధించిన వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు రిలీజ్ చేశారని వాళ్ళకున్నా, బట్ ఈ టైంలో అల్లు అర్జున్ కి సింక్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే మనకు వైరల్ గా మారుతున్నాయి. అంటే ఈ టైంలో అల్లు అర్జున్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఏదైతే ఉందో అది ఆయనకు బ్యాడ్ రిమార్క్ వస్తుందా లేదంటే సినిమా హైప్ పెరుగుతా, ఆల్రెడీ సినిమా సక్సెస్ అయింది, హిట్ కొట్టింది, బట్ దీనివల్ల ఆయనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది అయితే మనం చూడాల్సి ఉంది. మేబీ మళ్ళీ జైలుకి వెళ్తారా, మళ్ళీ ఇంకేమన్నా తీసుకుంటారా సీరియస్ యాక్షన్, దీని మీద పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అని కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. పోలీసులు కూడా చాలా స్ట్రాంగ్ గా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో పకడ్బందీగా కూడా వాళ్ళైతే కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అనేది పోలీసుల వాదన. అల్లు అర్జున్ తప్పు లేదు, అల్లు అర్జున్ కావాలని నిందితుడిగా చేర్చారనేది కూడా అల్లు అర్జున్ సంబంధించిన అల్లు అర్జున్ ఆర్మీ అవ్వచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వాళ్ళ వాదన. అల్లు అర్జున్ వర్సెస్ పోలీస్ దీనికి ఏదైతే ఉందో కదా, ఫుల్ స్టాప్ ఉంటదా లేదంటే కామానే నడుస్తూ ఉంటదా మనమైతే మనం చూడాలి జనని. ఎందుకంటే నిజంగా ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఆయన్ని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం ఒక బాధాకరమైన అంశం. అయితే రేవంత్ రెడ్డి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు వీళ్ళ సైడ్ చేసిన ఆరోపణలు కూడా అది ఒక బాధాకరమైన విషయం. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన అని అటు సినీ వర్గాలు ఇటు పొలిటికల్ లీడర్స్ కూడా చర్చలు చెప్తూ ఉన్నా కూడా దానికి క్లారిటీ కూడా ఇచ్చారు. మొన్ననే వెళ్ళి 2 కోట్ల రూపాయలు విరాళం కూడా ఇచ్చి వాళ్ళని పరామర్శించి కూడా రావడం జరిగింది. వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ డేస్ అయితే అల్లు అర్జున్ కి అయితే మనకి కనపడుతున్నాయి. ఆయనకు బ్యాడ్ డేస్ అయితే స్టార్ట్ అయ్యాయి. పుష్ప ఎంత హిట్ అయినా కూడా అది ఆయన ఆస్వాదించలేని పరిస్థితి ఎప్పటికీ మర్చిపోలేదు అనమాట. అవును, ఇప్పుడు బెనిఫిట్ షోలు కూడా అన్ని క్యాన్సిల్ అయ్యాయి. పుష్ప వల్లే బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు కూడా తగ్గాయని కూడా చాలా మంది విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో. చూడాలి అసలు ఏమవుద్ది ఏంటి, ఈ సాంగ్ ఇంపాక్ట్ ఇంకా భూ ప్రకంపనలు సృష్టించబోతుంది ఈ దమ్ముంటే పట్టుకోర షికావత్తు. ఎందుకంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లైవ్ వాళ్ళు లైవ్ పెట్టి కూడా మాట్లాడుతున్నారు. ఈ సిచ్యువేషన్ లో ఇది ఎంత వరకు బన్నీ మీద ఇంపాక్ట్ పడుతుంది అనేది అయితే మనం అయితే వేచి చూడాల్సిందే. ఈ సాంగ్ ఉంచుతారా డిలీట్ చేస్తారా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆడియో సంస్థ అయితే మాకున్న ఏదైతే వాళ్ళకి
టైం టేబుల్ ఉంటుందో అవును. ఆ ప్రకారమే రిలీజ్ చేశారని వాళ్ళు అంటున్నారు. బట్ ఇటు అభిమానులు అయితే కరెక్ట్ టైంలో దింపావన్న ఈ వీడియో అనేది అభిమానులు అంటున్నారు. చూడాలి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఏంటి అల్లు అర్జున్ మీద ఎలాంటి చర్య, అతని మీద చట్టపరమైన చర్యలు ఎలా ఉంటాయి, పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది అయితే మనం వెయిట్ చేసి చూడాలి. ఉప్పు మీద పెట్రోల్ పోసినట్టే అని కూడా అంటున్నారు చాలా మంది కూడా. గుండు మీద కారం చల్లినట్టు అయిందని అంటారు. 100%. చూద్దాం దీనికి పుల్ స్టాప్ ముగింపు ఎప్పుడు ఉంటుందా ఏంటి, కోర్టులో అయితే ఎన్ని రోజులు నడుస్తుంది ఈ కేసు అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. ఇంకొక టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ.